అధ్యాయం 22వ వచనం చూద్దామండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనకి ఆత్మఫలం ఏంటో దేవుడు చెప్తాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది చక్కని మాటలు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. వాటికి విరోధమైన నియమం ఏమీయో లేదు. హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలను సిలివేసి ఉన్నారు. దేవుని మహిమ కలిగిన. కాబట్టి ఇక్కడ మీరు మంచితనం అనే మాట, ఆత్మఫలాల్లో ఒక మాట ఏంటంటే మంచితనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ విలువైందే. ప్రేమే శాశ్వతమైంది, మనకు తెలుసు. హల్లెలూయా. ప్రేమ పప్పులు కప్పుతుంది. దేవుని మహిమ కలిగిన కాక. పగ ద్వేషాన్ని రేపుతుంది. హల్లెలూయా. విశ్వాసం, ఆత్మఫలంలో విశ్వాసం కూడా ఫలమే కదా. విశ్వాసం అంటే చుట్టూ సింహాల మధ్యలో దానియేలు, అయినా సరే దేవుడు ఇడిపించాడు అనేటువంటి విశ్వాసం. శద్రక్, మేషక్, అబేద్నెగోల విశ్వాసం ఎలాంటిదండి? అగ్నిలో గుండంలో ఉన్నప్పుడు 7 వంతులు మంటలు పెంచేసినప్పుడు కూడా వాళ్ళ దేవుడు మమ్మల్ని విడిపించాడనే నమ్మకం, అంతేగాని వాళ్ళకి అవిశ్వాసం లేదట. దేవుని మహిమ కలిగిన కాదు. సంతోషం, సమాధానం, దయాళత్వము, హల్లెలూయా, దీర్ఘశాంతము, హల్లెలూయా, ఓర్పు. దేవుని మహిమ కలిగిన కాదు. కాబట్టి మన శరీరంతో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలట? హల్లెలూయా, ఆత్మానుసారంగా నడుచుకోండి అన్న దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలిగిన కాక. శరీరానికి కూడా కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. అవి పైన రాయబడి ఉన్నాయి కాబట్టి దయచేసి హల్లెలూయా అవి కూడా మనం చూడాలంటే 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అలలతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్నిటిని గురించి నేను మీ మునుపు చెప్పిన ప్రకారం బట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని స్పష్టంగా చెప్పుచున్నాను. కాబట్టి మీరు శరీరాచరణ నెరవేర్చుకుని ఉండాలంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఆత్మానుసారంగా నడుచుకోండి. దేవుని మహిమ కలిగిన. సరే కదండి. ముఖ్యమైన మాట ఏంటంటే యేసు ప్రభువులో మంచితనం ఉంటుంది. యేసు ప్రభువు మాట చెప్పారు. ఏమని చెప్పారంటే మంచివాడు, దేవుడు ఒక్కడే మంచివాడు అని ఉండాలి. అంటే దానికి అర్థం ఏంటి? యేసు ప్రభు దేవుడు కాదు అని ఆయన అలా చెప్పారని చెప్పి చాలా మంది యేసు ప్రభు దేవుడు కాదా, దేవుడు ఒక్కడే మంచివాడు అని అన్నారు. ఎందుకన్నారు అంటారు కొందరు. హల్లెలూయా. నిజంగానే ఆయన చెప్పిన మాట అర్థం చేసుకుంటే నీవు దేవుడు కాదని చెప్పలేదు అక్కడ. దేవుడు ఒక్కడే మంచివాడు చెప్పాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగింది కాదు. హల్లెలూయా. ఈ రోజు కూడా నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే యేసయ్య మంచివాడు. దేవుని మహిమ కలిగింది. నాతో పాటు మీరు కూడా చెప్పండి అమ్మా. యేసయ్య మంచివాడు. యేసయ్య మంచివాడు. హల్లెలూయా. నిజంగా నేను ఎంత మంచివాడో కొలతలు లేదు. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ మేలు చేసేవాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత మంచివాడు అంటే నమ్ముకున్న వాళ్ళకి మేలు చేస్తాడంటే అందరికీ చేస్తాను. అందరు ఇల్లు కట్టుకున్నారు, అందరూ పిల్లలు అంటున్నారు, అందరూ పెళ్లి చేసుకున్నారు. హల్లెలూయా. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఎండ వర్షం కురిపిస్తున్నాడు. పక్షపాతం లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. కాబట్టి దేవుడు పక్షపాతం లేనివాడు. మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద కూడా ఆయన తన ఎండ వర్షాన్ని కురిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా. దేవుడు చాలా మంది అనుకుంటారు వాళ్ళ దేవుడు వాళ్ళు చేస్తారన్నమాట. కాదు, అసలు దేవుడు మంచివాడు. ఆయన అంట మనిషిని గట్టి పరకలో చూస్తాడు.
గడ్డి పలక లాంటి వాళ్ళు అంట. అంటే ఉదయం పుష్పించి సాయంత్రం వాడిపోయే వాళ్ళం. ఆయన మన మీద గట్టిగా కోపించే మనం క్షీణించిపోతాం. హల్లెలూయా. అందుకని దేవుడు మనల్ని కనికరించి దయాళత్వం బట్టి మనం చూద్దాం తప్ప భూమి మీద ఉన్న ప్రతి వారికి ఆహారం పెడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం, ఎంత మంచివాడు యేసు ప్రభు అంటే. హల్లెలూయా. సమరయ స్త్రీ గురించి మనకు తెలుసు కదా. సమరయ స్త్రీ ఆవిడికి ఎవరికి పనికిరాని పాత్ర. ఆవిడ అందరూ కావాలని అందరూ ప్రేమ కోరుకుంటుంది, కానీ ఆవిడ ఎవరికి పనికిరాని పాత్ర. ఆవిడని ఆయన దర్శించాడు. అలిసిపోయి యేసుప్రభు వారు సుకార అనేటువంటి ఊరిలో యాకోబు బావి, యేసోపుకి పశువులు అలాగే మనుషులు తాగడానికి యేసోపు ఇచ్చాడంట యాకోబు బావి. హల్లెలూయా. ఆ బావి దగ్గర ఆయన కూర్చుని ఉన్నాడు. ఆవిడ 12 గంటలకు వెళ్ళి చూశారండి. హల్లెలూయా. అంటే కొంచెం ఎర్లీగా వెళ్తే ఆవిడ అంటరాని, ఎందుకంటే ఆమె సమరీయురాలు కాబట్టి, మిశ్రమ సంతానం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యూదులు అనే వాళ్ళు పరిశుద్ధులు అనే ఫీలింగ్లో ఉన్నారు. అందుకని చెప్పేసి ఎవరినే ముట్టుకోరు. హల్లెలూయా. వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళే దేవుడు బిడ్డలు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఎవరికే వాళ్ళు ఆ మందిరానికి రానివ్వరు, ఆరాధన చేయనివ్వరు, ఈ బావిలో నీళ్ళు కూడా తాగరు. హల్లెలూయా. ఎవరు లేని అప్పుడు ఆవిడ వచ్చింది 12 గంటలకు. యూదుడైన యేసుప్రభు వారు, యేసుప్రభుని యూదుడాన్ని కొంటుంది, కానీ యేసుప్రభు మెస్సీ అని తెలుదు. అమ్మ దాహానికి ఏమన్నాడు యేసుప్రభు. యేసుప్రభు చూసారే అంత మంచి దేవుడు, అంత విచిత్రమైన దేవుడు. దాహానికి ఏమన్నాడు అంటే, బాబు మీరు యూదుడు అయి ఉండి నన్ను సంబరేస్తుంది, నన్ను అడుగుతున్నట్టు కావాలంటే అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు, నేను ఎవరో నీకు ఎదుగుంటే నన్ను జీవజాలు అడుగుతావు, అవి అడిగితే అవి నువ్వు ఎప్పుడైతే జీవజలాలు పొందుకుంటావో నీకు ఎన్నటికీ తప్పికేదన్న. యెషయా గ్రంథంలో 55, యెషయా గ్రంథం 55 అధ్యాయంలో 1 వచనం చూడండి. యెషయా గ్రంథం 55, 1 వచనంలో, దప్పుకొని వారులారా మీరు నీళ్ళ యొద్దకు రండి అని ఉంటుంది. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దప్పుకొని వారులారా మీరు, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుప్రభువే జీవజలం అంటే ఆయన కొరత లేకుండా తన ఆత్మను ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన ఆత్మ అనుగ్రహిస్తారు కాబట్టి మనకి జలాలు ఉంటుందే లేదండి. మనం నిలబడితే మాట్లాడగలుగుతున్నాం, ఎలా మాట్లాడగలుగుతున్నాం మనం. దేవుని స్తోత్రం. మాట్లాడడం ఒకటే కాదు, మన నడవడిక, మన ప్రవర్తన మారిపోయింది యేసుప్రభువులో. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ గొప్ప కార్యం చాలెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయ్యా. నా కఠిన హృదయమున కారుణ్యము. హల్లెలూయా. కలువలు పూయించిన విధానం, మన కఠిన హృదయాన్ని దేవుడు ఎలా మార్చేసాడు, కలువలు పూయించేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ కృపలన్నీ నేను ప్రకటించాను. హల్లెలూయా. చూసారండి, ఆవిడ నిరాశతో ఉంది. హల్లెలూయా. యేసుప్రభు అన్నారు, నాకు జీవజలాలు ఇవ్వాలంటే వెళ్ళి మీ పాపం తీసుకురమ్మన్నాడు. నాకు భర్త లేడంటుంది, టాపిక్ సైడ్ చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడంటే నువ్వు జీవజలాలు పొందాలంటే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాలని ఆవిడ చేసిన దాన్ని ఖచ్చితంగా చెప్పాడు యేసుప్రభు. హల్లెలూయా. అప్పుడు వెలిగింది. ఎవరికీ తెలియదు, 5 కూడా తెలియదు అనుకుంటా నేను. హల్లెలూయా. ఆవిడకే తెలుసు ఆవిడ హృదయం ఏంటో. మన హృదయం ఏంటో దేవుడు తెలుసు. ఒకళ్ళ మనసులో ఒకరు తెలియదు కదా. మన మనసులో ఏముందో ఎవరు తెలుసు. అందుకనే అన్నాడు ఆవిడ 5 కూడా తెలదేమో. హల్లెలూయా. కానీ యేసుప్రభు తెలిసిపోయింది, హృదయ రాశ కలిగిన దేవుడు కాబట్టి వెంటనే ఈయనే మెస్సయ్యా, నీ చేసిందని చెప్తున్నాడు. వెంటనే గుర్తించింది, కొండ విడిచి ఊళ్ళోకి వెళ్ళింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన దేవుని స్తోత్ర. ఎవరికి పనికిరాని ఆవిడ యేసుప్రభు పనికొచ్చింది. ఆ రోజు ఆవిడ ఒక సేవకురాల్లో మార్చేసాడు. ఊళ్ళోకి వెళ్ళి అందరితో చెప్పేసిందంట,
యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని. ఆవిడ వాడుకోవడానికే సిద్ధపరిచాడు. మరి ఒక యూదుడిగా పరిచయం అయ్యాడు, మెస్సేగా హృదయంలో స్థిరపరచబడిపోయాడు. మన జీవితాల్లో కూడా అలాగే కదా. ఆయన మామూలుగా ఒక స్వస్థపరిచే దేవుడిగా వచ్చాడు. ఆయన గాయాలన్నీ మానిపోయాడు. ఈరోజు మన రాజు అయిపోయాడు. ఆయన అర్హుడు కాబట్టి దేవునికి స్తోత్ర. ఆయన ఎంత మంచివాడో చూడండి. ఆవిడని కనీసం ముట్టుకోవడానికి చూడడానికి కూడా ఒప్పుకోలేని వాళ్ళని దేవుడు ఆవిడని జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. అలాగే మంచి సమరయుడి కథలో కూడా మనం చూస్తుంటాం. అందులో కూడా మూడు రకాల మనుషులు చూసాం మనం. ఒకళ్ళు కఠినంగా కొట్టి పాడేశారు, కొర ప్రాణాలతో పాడేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అతను దోచుకున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అటుగా వెళ్ళి చూసి వెళ్ళిపోయినా అక్కడ ఉన్నటువంటి యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు. మూడవ వాళ్ళు ఎవరండి? హల్లెలూయా. మంచి సమరయుడు యేసయ్య మంచోడు. హల్లెలూయా. ఎంత మంచోడు అంటే నూనె ద్రాక్షరసం ఎలా వచ్చింది అతను ఇమ్మీడియట్లీగా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. ఆ వ్యక్తికి ఆయన ఏం చేశాడంటే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశాడు. గాయాలు మా అన్న మొత్తం ఎట్టేసి హృదయంతో చెప్పాడు, భయపడకు, నీవు బ్రతుకుతో నేను నీకు తోడున్నాను, నువ్వు చనిపో, నేను ఆదరితను ఆదుకుంటున్నాను. ప్రమాదంలో ఎవరికీ అవసరం లేదు అతను, కానీ యేసు ప్రభువుకి అవసరం వచ్చింది. హల్లెలూయా. ఇంకా ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా ఏదైనా వస్తువు సపోజ్ పెన్ అయినా సరే కొద్దిగా ఇంకు అయిపోతుంది అనుకోండి, ఇంకా రాయలేదు ఏం చేస్తావు పక్కన బాధ. హల్లెలూయా. మనిషి ప్రాణం అని చెప్పి అందరికీ కావాలి, కానీ ప్రాణం లేనప్పుడు కూడా హల్లెలూయా దేవుడు ప్రాణం పోసి నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు అదా అనుకున్నాం. దేవుని మహిమ కలిగిన సపోజ్ ఒక కుమ్మరాడి దగ్గరికి ఒక కొండ పగిలిపోయిన కొండ పట్టుకెళ్తే ఏం చేస్తాడంటే తిరిగి దాన్ని మళ్ళీ హల్లెలూయా దాన్ని మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ దాన్ని తీసుకొని మంచి పాత్రగా చేయగల శక్తి ఆయన ఉండలేదు. దేవుని మహిమ కలిగింది. కాబట్టి దయచేసి యేసు ప్రభు ఎంత మంచివాడు అంటే హల్లెలూయా ఒక స్త్రీని పాపం చేస్తుండగా పట్టుకున్నారు. పట్టుకుంటే ఇంకా ఆవిడ్ని పెద్ద పెద్ద యాజకులేటి, ధర్మశాస్త్ర ఉపదేశకులేటి, పరిశీలు, శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి ఈ మత పెద్దలందరూ హల్లెలూయా కుల పెద్దలు, మత పెద్దలు అందరూ ఆవిడని తరుముకుంటూ వచ్చేసారు. హల్లెలూయా. అప్పుడు మగవాడు ఏమయ్యాడండి? ఆడవాడిని ఒక్కరిని తీసుకొచ్చారు. చాలా మంది ఈ రోజున మగవాడు తప్పులు చేస్తే మగవాడు తప్పులు చేసి కూడా మంచి వాళ్ళు చాలా మంది అయిపోతున్నారు. ఆడావిడ ఒక్కడితే సులభన వెళ్ళి హల్లెలూయా ఆన్ని కూడా తీసుకురావాలి కదా వీళ్ళతోటి. హల్లెలూయా. ఈమెను ఒక్కడి దాన్ని తీసుకొచ్చారు. ఎందుకని ఆడికి ఎక్సెప్షన్ ఉంది, ఈవిడికి లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చి రాళ్ళతో కూడా చంపమన్నారు. తిరిగినే కూర్చుని వదిలేరు అనమాట. వాళ్ళ ధర్మశాస్త్రం వాళ్ళకి ఎక్కడ రాస్తున్నారు, మన పురాణాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు కింద రాస్తున్నారు. హల్లెలూయా. అందరూ రాళ్ళు అప్పటికే సేకైపోతున్నాయి. మీలో పాపం చేయలేదంటే ఏదైనా ఒక మనిషి దొరికితే మనం కూడా అంతే. ఒక మనిషి ఏదైనా తప్పు చేసిందంటే పాయింట్ అవుట్ చేయడానికి, విమర్శించడానికి, హల్లెలూయా ఇంకా అవన్నీ ఊపిరి ఆగేయడానికి మనకి ఎందుకు? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఓ ప్రయాసపడిపోతాం నిందలేయడానికి. ఆ మనిషిని ఇంకా పోదీసేస్తాం. లేవదీవలసిన మనం ఒక మనిషి పొరపాటు చేస్తే ఇంకా 4 రాళ్ళు ఎక్కువ పే చేద్దాం పోయినంతా. హల్లెలూయా. తెలుసో తెలియక ఎవరన్నా పొరపాటు చేస్తారు. పొరపాటు సహజమే కదా. హల్లెలూయా. ఆ మాత్రం దానికి దేవుని స్తోత్రం. వాళ్ళు ఇంకా 2 మాటలు వేసి వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలా చేయకూడదు. దేవుని మహిమ కలిగి. నన్ను ప్రభు అన్నాడా, నేను మధ్యాహ్నం 1 గంట కొనికెళ్ళాలన్నాడు. సరే ప్రభు అని చెప్పి బస్సు ఎక్కించింది, వెళ్ళి రాజమండ్రి వెళ్ళి. హల్లెలూయా. అక్కడ ఆడవాళ్ళందరూ ఎక్కిస్తారు. ఆడవాళ్ళందరూ బస్సులో వచ్చాయి కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మామూలు కూడా డ్రెస్లు వేసి నీకెళ్తున్నారు, ఇంకా ఈజీగా ఉంటుందని. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. ఇంకా ఈ బస్సులో అందరూ కూర్చున్నారు. సంతలో వేసుకుంది ఒక అమ్మాయి. గంట సేపు నిలబడింది కానీ చూడలేదు. హల్లెలూయా. నేను లేచి అమ్మ వచ్చి కూర్చున్న సీట్లో వెనకాల వచ్చి
ఏం మాట్లాడాలి అలా కూర్చుంది. దేవుని స్తోత్రం. వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నాడు ప్రభు, మళ్ళీ పోసేసింది, దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగింది కాక తొలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కామన్నట్టు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కేసాను. బస్సు ఎక్కేస్తే కండక్టర్ ఉన్నాడు కదండి, కండక్టర్ ఒక ముసలావిడ అన్నాడంట, కొంచెం నువ్వు గేట్ దగ్గర ఉంటే కింద పడిపోతావు అన్నాడంట. ఆవిడ ముసలావిడే కానీ ఉద్యోగస్తురాలు కదా, ఏంటి నాకు మనం అనుకోకూడదు. ముసలోడు ప్రత్యేకంగా పడతారా, లేకపోతే పిల్లలే ముసళ్ళు అవుతారా, పెద్దలే వాళ్ళు ప్రత్యేకంగా పడతారా? ప్రతి వాళ్ళు ముసళ్ళు అవుతాం, అంతేగాని ముసలోడు ప్రత్యేకంగా పుట్టినట్టు ఈ బలం ఉన్న వాళ్ళు అందరూ ఎవరి కాలంలో ఉన్న వాళ్ళు అందరూ ముసలిదాన్ని మనం ముసళ్ళు అయిపోతాం కదా. దేవుని మహిమ కలిగింది కదా. హల్లెలూయా. ఏంటనే ఆవిడ ముస్లిం ఆవిడ మామూలుగా చక్కగా చీర కట్టుకుని అందంగా ఉంది పెద్ద ఆవిడే. హల్లెలూయా. 70 సంవత్సరాలు ఉంటాయి. ఈ లోపు నా కండక్టర్ ఏమన్నాడంటే, ఆవిడ ఏమంది, బాబు నేను అంత సీనియర్గా ఉంది. అంత సీనియర్ అంటావా? ఎంత మాట అన్నా నువ్వు అని. కండక్టర్ గారు ఏం చేస్తున్నా తెలుసండి, ఎంత మాట నన్ను అంత మాట అంటావా నువ్వు వయసుకి నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా? హల్లెలూయా. వయసుకి నువ్వు మాట్లాడేదానికి సంబంధం ఉందా? అందుకనే నీ ఇంట్లో వాడు కూడా నేను ప్రేమించట్లేదు. ఇంట్లో కూడా అడిగింది. హల్లెలూయా. ఇంకా మనిషిని ఇంకా టప వదిలేతాడు మాటలు గట్టిగా అందరూ ఇలా చూస్తున్నారు. ఆవిడ ఆ ఎవరైతే ప్రీతిలు అంటే కూర్చున్నారో వాళ్ళు అంటారో వయసు తగ్గట్టు ప్రవర్తితో లేదు ఈ మధ్యన సెలవులో చూస్తున్నారు. అలాగా ఆ మాటకే ఆవిడ నాలుగు రకాలు నలుగురు అనేస్తే నేను అలా చూస్తే ఒకవేళ నేనేదో అన్నట్టు నన్ను తిరుగుతాను బాబు. అందరూ మూమెంట్ గట్టిగా ఉందని చెప్పేసి అలా కూర్చున్న తర్వాత నాతో పాటు గంట ట్రావెలింగ్ చేసిన తర్వాత హల్లెలూయా. అప్పుడు ఆవిడ ఎందుకో తెలియదు ఎక్కడికి వచ్చింది. నేను ఈ పక్క సీట్లు 3 సీట్లు కూర్చున్నా, ఆవిడ కూర్చుందే. నేను సెకండ్ 2 అట్లా నేను కూర్చున్నాను. కూర్చుని ఇప్పుడు నాకు ఎందుకో తెలియదు అమ్మా అన్న అంటే ఆవిడ పలికింది, ఇది అస్సలు తప్పు లేదమ్మా, ఇది అస్సలు తప్పు లేదు, అదే తప్పు. అవును బాబు, మన గవర్నమెంట్ అవ్వదు చేసింది. హల్లెలూయా. ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు, ఒక్కసారి ఊపిరి పీల్చుకొని హల్లెలూయా వెంటనే థ్యాంక్ యూ బాబు, మీ ఇలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇలా అలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. హల్లెలూయా. అప్పుడు నా జేబులో ఉన్న వాక్యం కూడా ఉంటుంది, అది ఆవిడ చేతికిస్తే ఆవిడ బ్యాగ్లో ఇంకో పర్సులో పెట్టుకొని దేవుడి స్తోత్రాలు చెల్లించుకుంది. హల్లెలూయా. బాధలో తోడుండేవాడే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఏ కులమైనా ఏ మతమైనా హల్లెలూయా. ఏంటి నన్ను తమ్ము తీసుకెళ్తాడా 2 గంటలు 2 గంటలు ఆ మనిషి గురించి పంపిస్తాడు నన్ను. ఆవిడ ఏమన్నా దేవుడు నమ్మిస్తుందా? హల్లెలూయా. ముస్లిం ఆవిడ. యేసుప్రభు గురించి ఆవిడ అసలు తెలదు. హల్లెలూయా. తెలిసిన యేసుప్రభు ఒక ప్రవక్త అంటారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఏ మనిషి ఏ ఊళ్ళో ఏ గ్రామంలో ఏ పరిస్థితుల్లో హల్లెలూయా ఏ ప్రమాదంలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత గుండె గాయమైపోయినా సరే ఆదరించేవాడు యేసుప్రభు. హల్లెలూయా. ఆదరించాడు ఆయన. కన్నీళ్లలో ఉన్న వాళ్ళు దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఆధారతారు అన్నాడు. సమాధాన పరచు వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని బిడ్డలు అన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాదు. ఈ మంచితనం నాకు ఎలా, అప్పుడు నేను అటుపక్క ముందు వెళ్ళిన బస్సులోనే 100 మంది ఉన్నారు, వచ్చే బస్సులోనే 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో నేను ఒక్కనే ఉన్నాను. హల్లెలూయా. ఈ 100 మందిలో ఆ మంచితనం మనల్ని నింపే దేవుడు. హల్లెలూయా. మన యేసుప్రభు మనుషులు బతికించేదే కానీ ఆయన మాట మనకి ఇచ్చింది, మనం ఇచ్చిన కృపాసహితంగా మనం మాట్లాడాలండి, పేషెంట్ ఉండాలండి. కొంతమంది ఏదైనా తప్పు చెప్తే ఇంకా పాయింట్అవుట్ చేసి ఇంకా మరి కొన్ని చేసి ఆ వెనకాల పిక్చర్లు ఏమన్నా తెలుసా, ఇలా మాట్లాడేస్తున్నారు వాళ్ళు కూడా. హల్లెలూయా. ఆడించుకున్నారు అందరూ అండి. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి నిజంగా అనుకున్నప్పుడు యేసుప్రభు ఎంత మంచోడు తండ్రి, తెలిసిన వాళ్ళకి తెలియకున్న వాళ్ళు కూడా ఉపకారం చేస్తాం. బైబిల్లో ఉంది కదా, ఆయన అందరికీ ఉపకారి, అందరికీ ప్రభు, అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు, అందరికి అన్నవాడు ఆయనే. మనం అందరూ ఆయన బిడ్డలమే, ఎవరైనా ఆయన బిడ్డలే. హల్లెలూయా. కాబట్టి ఏ బిడ్డ హృదయం కలత పడితే అక్కడికి వెళ్ళిపోతారు యేసుప్రభు. ఆ గాయపడిన వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఏ మతం ఏ కులం అడిగాడా? మానవత్వం దైవత్వం కలిసిన దేవుడు యేసుప్రభు. కాబట్టి అందరినీ ఎరిగినవాడు, అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. కాబట్టి నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేదు, నాకెవరూ లేరు,
నేను ఇలా బాధలతో ఉండిపోవాలా? ఇంక ఇదేదో మనుషులు చాలా మంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, నన్ను ఎవరు ఆదరించడానికి లేదు, నాకెవరు ఉన్నారు. మాట్లాడితే మనుషులు అందరూ నీకు ఎంత గొప్ప దేవుడా, ఎంత మంచి దేవుడు ఉన్నాడు మనకి. కన్నిండా నీళ్లతో ఉన్న రోజులు ఉన్నాయి, నోటి నిండా నవ్విన రోజులు ఉన్నాయి మన కళ్ళలో. నిజంగా కొంతమందికి అయితే కళ్ళల్లో నీళ్ళతోటి ఇంకా నింగిపోతారండి. హల్లెలూయా. మనకి యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాను కాదు. కాబట్టి దయచేసి చూడండి, యేసు ప్రభు ఎంత మంచోడు. నాకు ఆశ్చర్యమే సార్. హల్లెలూయా. ఎంత మంచి స్థానం ఉందా నీలో ప్రభువా. హల్లెలూయా. మంచివాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మంచితనాన్ని బట్టి రోజు మనం ఇక్కడ ఉన్నాం. మనం ఉండడానికి అర్హత ఎక్కడ ఉంది మనం? హల్లెలూయా. ఆయన మంచివాడు మంచివాడు మంచివాడు. హల్లెలూయా. యేసయ్య మంచివాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మంచి సమరుడైన ఆయనే. హల్లెలూయా. క్షమించేవాడైనా ఆయనే. హల్లెలూయా. మనల్ని ఎత్తుకునేవాడైనా ఆయన. ఆయన మనకి ఒక్క క్షణం కూడా మనం విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎత్తుక్కుంటాను, నన్ను పంపించవలసిన పని ఏంటి? నన్ను ఎప్పుడు అంతేనండి. హల్లెలూయా. ఎక్కడైనా ఎవరైనా బాధలో ఉంటే ముందు నన్ను పంపించేస్తాడు దేవుని స్తోత్రం. దేవుడు అలా వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగి, దేవుడికే మహిమ కలిగి.